హాయ్ హలో నమస్తే. మీకు ఈ వీడియో చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఇవాళ స్పెషల్ ఏంటని. నిజంగా అంటే సూపర్ టేస్టీగా ఉండేటువంటి చికెన్ కర్రీ అండి. గ్రేవీ అయితే చూసారా ఎంత అద్భుతంగా ఉందో, టేస్ట్ కూడా అంతకు మించి ఉంటుందన్నమాట. ఎక్కువ మసాలా లేకుండా రిచ్ టేస్ట్తో మనం బయట రెస్టారెంట్లో తింటే ఎలా ఉంటుందో నిజంగా అంతకు మించి ఉంటుందండి. చికెన్ కర్రీ అయితే నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అసలు. ఈ కర్రీ రైసు, రోటీ, చపాతి అంతేకాకుండా ప్లెయిన్ బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అసలు. ప్లేట్ చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది కదా, అంత కలర్ఫుల్గా ఉంది కదా. నిజంగా అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో మీరే చెప్తారు. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా చూసేద్దామా. మరి 2 టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి వాటర్ మిలన్ సీడ్స్, 4 పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. 15 దాకా కాజు ముక్కలు కూడా యాడ్ చేసేసుకోండి. వీటిని వాటర్ యాడ్ చేసి బాగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ చూసారా, ఇలా బాగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. చికెన్ కదా, ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉండాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక 3 లవంగాలు, ఒక 2 ఇలాచి, ఒక చిన్న దాల్చిన ముక్క, ఒక స్టార్ పువ్వు వేస్తున్నాను. అలాగే ఒక బిర్యానీ లీఫ్, అంతే, ఇంకెక్కువేం అవసరం లేదు. ఇవిలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలా యాడ్ చేస్తున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఈ మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫస్ట్ బాగా ఫ్రై చేసుకున్నారనుకోండి, అప్పుడు మనకి కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. టీ స్పూన్ క్వాంటిటీ వేరు, టేబుల్ స్పూన్ వేరు. చూడండి, టీ స్పూన్ అంటే చిన్నది, టేబుల్ స్పూన్ అంటే పెద్దదన్నమాట. అందుకే టీ స్పూన్ అన్నప్పుడు తక్కువగా వేసుకోవాలి, టేబుల్ స్పూన్ అంటే ఎక్కువగా వస్తుంది. ఇదంతా బాగా వేయించుకోవాలి ఫస్ట్. ఇది బాగా వేగిందండి, మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు 2 మీడియం సైజ్ టమాటాలు ప్యూరీ యాడ్ చేసేసుకోండి. వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాం. ఒక్క నిమిషం పాటు అలా వేగనిద్దాం, టమాటాల పచ్చివాసన కూడా పోతుంది. మసాలా అంతా బాగా కుత నుడుకుతా ఉంచండి. ఆయిల్ పైకి వస్తా ఉంది. ఇప్పుడు వచ్చేసి క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలి. అసలు క్రీమీగా చికెన్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. అప్పుడు ఈ మసాలా అంతా చికెన్ కి పట్టి టేస్ట్ చాలా బాగా వస్తుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూసారా అండి, వాటర్ అంతా ఎలా వచ్చేసింది. ఇలా కలుపుతూ ఉంటే మనకి అడుగంటకుండా ఉంటుంది. మనం టమాటా ప్యూరీ వేసాం కదా, అది తర్వాత చికెన్ లో వాటర్ వస్తుంది. అదితోనే చికెన్ సగం వరకు ఉడికిపోతుంది. చికెన్ 50% ఉడికే వరకు ఇలా ఉడికించుకోవాలి. చూసారా, ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసిందండి. మనకి ఎంత వాటర్ వచ్చేస్తుంది చూడండి. ఇదే గ్రేవీ కూడా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కారం యాడ్ చేసుకోవాలి.
నేనైతే కొంచెం కారం ఎక్కువగానే యాడ్ చేస్తాను. నేనైతే 3 స్పూన్స్ యాడ్ చేశాను. మీ టేస్ట్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోండి. జీరా పొడి యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడంతా మిక్స్ చేసుకుందాము. చూసారా ఎంత గ్రేవీగా వచ్చింది మనకి చికెన్ అనేది, చాలా బాగుంటుందండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. అది కూడా వేడి నీళ్ళండి. మీకు గ్రేవీ ఎంత కన్సిస్టెన్సీ కావాలి దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. నాకైతే కొంచెం మీడియంగా ఉండాలని చెప్పేసి నేను ఒక హాఫ్ గ్లాస్ యాడ్ చేశాను. చికెన్కి వాటర్ ఎక్కువగా పీల్చుకోదండి, కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. చూసారా ఎంత బాగుంది కదా, ఇలా కలుపుతుంటూనే. చూసారా మనకి థిక్ కన్సిస్టెన్సీగా ఎంత బాగా వచ్చిన చికెన్. మనము జీడిపప్పు, పుచ్చకాయల గింజల సీడ్స్ యాడ్ చేసాం కదా, దానివల్ల టేస్ట్ నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా అంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము. ఆహా, చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్ గా ఉంది కదండి. ఆయిల్ అంతా పైకి వచ్చేసిందంటే మనకి దాదాపు చికెన్ ఉడికిపోయినట్టే లెక్క. అంతా మిక్స్ చేసుకుందాము. గ్రేవీ చూసారా ఎంత బాగుంది అసలు. చికెన్ అయితే బాగా ఉడికిపోయిందండి. చూసారా, మీకు ఇక్కడ చూస్తుంటేనే అర్థమైపోయింది ఎంత ఈజీగా కట్ అయిపోయిందో. చివరిగా వచ్చేసి సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర, ఒక్క పావు టీ స్పూన్ గరం మసాలా అండి, ఫ్లేవర్ కోసం అంతే. వేసేసిన తర్వాత అంతా మిక్స్ చేసేసి అదిరిపోయింది కదా. టేస్ట్ కూడా నిజంగా చాలా చాలా రిచ్ టేస్ట్గా ఉంటుంది తెలుసా అసలు. చూసారా ఎంత బాగుంది అసలు. ఒక్క 1/2 నిమిషం పాటు పెట్టేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. చూసారండి మంచి గ్రేవీతో కర్రీ ఎంత కలర్ఫుల్ గా ఉంది కదా. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఇంత మంచి గ్రేవీ టేస్టీ కర్రీ కావాలంటే మరి ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే కదా. మరి టేస్ట్ చూసేద్దాము. కలర్ఫుల్ గా సూపర్ గా ఉంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బయట మనము రెస్టారెంట్ లో తింటే ఎలా ఉంటుంది రిచ్ టేస్ట్, అలా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటది. చూసారా ఎంత సాఫ్ట్ గా. అదిరిపోయిందండి అసలు, సూపర్ గా ఉంది. గ్రేవీ అయితే టేస్ట్ అసలు వేరే లెవెల్, అంత బాగుంది అసలు. ఖచ్చితంగా ట్రై చేయండి, నిజంగా అంత టేస్టీగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఎక్కువ స్పైసెస్ లేకోకుండా ఇలా టేస్టీగా చేసుకోండి, అదిరిపోతుంది. ఇది ప్లెయిన్ బిర్యానీలో కూడా సూపర్ గా ఉంటుంది. రైస్, రోటీ, చపాతి దేంట్లోకైనా అదిరిపోతుంది. గ్రేవీ అంత బాగుందన్నమాట. మరి మీకు నచ్చిందా? మంచి టేస్టీ చికెన్ కావాలంటే ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. మా ఇంట్లో అయితే ఇది అందరికీ ఫేవరెట్ అనమాట. చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చింది కదా, మరి నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేస్తూ ఉండండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.